కార్తీక పురాణము 17వ అధ్యాయం తత్వబోధ. కర్మబంధము, ముక్తి, జడము చిత్తు, స్థూల సూక్ష్మ స్వరూపాలు, శీతోషాలు, సుఖదుఖాలు మొదలైన ద్వంద్వాలకు సంబంధించినది దేహం అనబడుతుంది. అంటే మనం చేసుకున్న పుణ్యపాపాలు సూక్ష్మ శరీర రూపంలో ఉంటాయి. అది నశిస్తే కానీ ముక్తి రాదు. మాటల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ విషయం గురించి శివుడు పార్వతికి చెప్పిన విషయాలు చెబుతాను విను. జీవుడెవడు? నీవే కదా. మరి నేనెవ్వడని అడుగుతావేమిటి? అహం బ్రహ్మం అంటే నేనే బ్రహ్మని అని అర్థం. దీనిలో సందేహం లేదు అన్నాడు. ఆ మాటలు విన్న పురుషుడు, ఓ మహాత్మా, అహం బ్రహ్మం అనే దానికి అర్థం బోధపడటం లేదు. నాకు తెలిసే విధంగా బోధించండి అన్నాడు. అప్పుడు అంగీరసుడు వివరింప ప్రారంభించాడు. వాక్యార్థ జ్ఞానానికి పదార్థం జ్ఞానం కారణమవుతుంది. నీవు అంతఃకారణానికి దాని వృత్తికి సాక్షివై చైతన్య స్వరూపుడవై ఆనందరూపుడవై నిత్యుడవై ఉండి కూడా నిన్ను నువ్వు తెలుసుకోకుండా ఉన్నావు. జడరూపమైన ఈ దేహమే నేనని బుద్ధి వదిలిపెట్టి సత్యానంద స్వరూపుడవై పరమాత్మను నేనే అని భావించు. శరీరాలు కుండల వలె అనేక లోపాలలో ఉంటాయి కాబట్టి అవి పరమాత్మ కాలేవు. ఆ విధంగానే ఆకాశాదులు మార్పు పొందుతాయి కాబట్టి అవి కూడా అటువంటివే. అందుచేత శరీరం ఆత్మ కాదు. ఆ విధంగానే పంచభూతాత్మకమైన శరీరంలో ఇంద్రియాలు కూడా నీవు కాదని గ్రహించు. ఆ విధంగానే మనస్సు, బుద్ధి, ప్రాణవాయువు మొదలైనవి దేహం. ఇంద్రియాలు హాని చేసే లక్షణాలు కలవు కాబట్టి అవి ఎటువంటి పరిస్థితుల్లోనూ స్వతంత్రంగా పరమాత్మ కాలేవు. పరమాత్మ సన్నిధానం చేత దేహాదులను నేనని భావించు. జనన మరణాదులు లేనివాడియు సర్వాన్ని సూదంటు రాయివలే గ్రహిస్తూ ఉంటాడో, బుద్ధిని దిక్కును ప్రత్యుగాత్మ రూపుడై లయింప చేస్తూ ఉంటాడో అతడే నేనని స్థిరపరచుకో. ఏ వస్తువు సన్నిధానం బలం వలన జడమును, దేహేంద్రియ మన ప్రాణాలు ఉన్న జననము లేని ఆత్మ అని తోస్తుందో అటువంటి పరమాత్మ నేనని నిశ్చయించుకో. జాగ్రస్వప్న సుషుప్తవస్థలయందును పదార్థాలు లయమైనప్పుడు ఎవడు వికారరహితుడై సాక్షిభూతుడై చూస్తుంటాడో అతడు నేనేనని భావించు. దీపం వేరు, వెలిగే అగ్ని వేరని ఏ విధంగా తోస్తుందో అదే విధముగా ఈ దేహం వేరు, ఈ దేహంలో ప్రకాశిస్తున్న ఆత్మ వేరని గమనించి ఆత్మస్వరూపుడైన ఆ పరమాత్మనే ధ్యానించు. ప్రియాప్రియాలు, సుఖదుఖాలు ఎవనికి సమానములో అంతకంటే మిక్కిలి ఇష్టుడైన సర్వసాక్షి ఎవడు వెలుగుతున్నాడో వాడే నేనని నిశ్చయించుకో. ఎవడి సాక్షి లక్షణమును బోధస్వరూపుడో వాడే త్వం పదార్థమైన వాడని పడతాడు. దేహం, ఇంద్రియాలు, మనస్సు, ప్రాణం, అహంకారం వీటికంటే విలక్షణంగా ఉంటాడు. త్వం పదార్థుల చేత కూడా షడ్భాన్న వికారాలు లేనివాడు. ఈ విధంగా త్వం పదార్థమును నిశ్చయించి తరువాత తత్పదార్థాన్ని విచారించాలి. దానికంటే భిన్నం కాని రూపంతోనూ ప్రత్యక్ష శృతి చేతను సంసార దోషం, స్థూలం మొదలైన లక్షణాలు లేనిదియు, అదృశ్యాస్వాది లక్షణాలు కలదియు, అజ్ఞానంధకారం లేనిదియు, నిర్మలమును తనకంటే మించిన ఆనందము లేనిదియును, సత్యజ్ఞాన లక్షణములు కలదియును, శాశ్వతమైనదియును, సర్వపరిపూర్ణమైనదియును అయిన స్వరూపం పరమాత్మ అవుతుంది. సర్వజ్ఞత్వం, సర్వేశ్వరత్వం, సంపూర్ణ శక్తిత్వం వేదాలలో ఎవనికి చెప్పబడుతూ ఉన్నాయో వానినే ఆచరించు. ఏ వస్తువును గూర్చిన జ్ఞానం వలన సర్వజ్ఞానం కలుగుతుందని వేదాలలో ప్రతిపాదింపబడినదో అది పరబ్రహ్మ అని గ్రహించు. ఆ పరమాత్మ కర్మఫలదాతయును, జీవులన్నింటికీ కారణయుడు అని వేదాలు చెబుతున్నాయి. జీవాత్మ పరమాత్మ అనే జ్ఞానం కలవాడే పరమాత్మ అవుతాడు. వాక్యంలో అతడు, ఇతడు అనే మాటలు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా వాకార్థాల్ని పోల్చుకోవాలి. అది అర్థమయ్యే వరకు సమధమాది గణాలు కలిగి వినడం, తెలుసుకొన ప్రయత్నించడం అవసరం. గురూపదేశం వలన విషయం స్పష్టంగా బోధపడుతుంది. ఆత్మజ్ఞానం పొందడం కొరకు మంచి కర్మలు నిర్వహించాలి. చెప్పకుండా ఎవరూ ఏ పని చెయ్యరు. కాబట్టి గురు శుశ్రూష చేసి ఉపదేశం పొంది యథావిధిగా కర్మలు చేస్తూ ఆ కర్మల ఫలితం వలన జన్మలెత్తుతూ యోగముక్తుడైన మోక్షాన్ని సాధించుకోవాలి. నీ కర్మబంధాలు తొలగిపోయాయి. నీవు ఈ విషయాల గురించి చింతించకు అని చెప్పాడు. అంతా విన్న తరువాత ఆ పురుషుడు మహా సంతోషముతో కర్మ ఫలం గూర్చి తెలుసుకోవాలనే కుతూహలం కలవాడయ్యాడు.
ఇది శ్రీ స్కాంద పురాణంతర్గత కార్తీక మహత్యమందలి 17వ అధ్యాయం సంపూర్ణము.